ఈరోజు మనం పాములపర్తి గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ విజిట్కి వచ్చాం. మనం ఆర్ఓ ప్లాంట్ విజిట్లో మన ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే మన 9th క్లాస్ సిలబస్లో ఉన్నటువంటి ఆస్మోసిస్ ఉంది కదా, ఆస్మోసిస్ అనేటువంటి కాన్సెప్ట్ మనం సిలబస్లో చదివాం. సో దానికి ఎక్స్టెండెడ్ స్టడీస్గా మనకి ఏమి ఇచ్చారంటే రివర్స్ ఆస్మోసిస్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా దాంట్లో డెవలప్ చేశాం. లెసన్ అంతా అయిపోయిన తర్వాత చూడండి, లాస్ట్కి ఏముంది, రివర్స్ ఆస్మోసిస్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఓకేనా? ఆ రివర్స్ ఆస్మోసిస్ ఏందనేది లైవ్గా చూడడానికి మనం ప్లాంట్కి వచ్చాం. ఓకేనా? ఇక్కడ ఆస్మోసిస్లో మనం జరిగే విధానం చూడండి. ఆస్మోసిస్ ఇస్ ద ప్రాసెస్ వేర్ ద లోయర్ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి దగ్గర నుంచి హైయర్ కాన్సన్ట్రేషన్ వరకు మాలిక్యూల్స్ వెళ్ళడానికి మనము ఏమంటాం, ఆస్మోసిస్ ఉంటాం. లోయర్ నుంచి హయ్యర్కి మనం చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటనేది, షుగర్ సొల్యూషన్ ఒక పౌచ్లో తీసుకున్నాము, దాన్ని వేలాడదీశాం జార్లో ఉంటే నార్మల్ వాటర్ ఏమైంది, నార్మల్ వాటర్ లోయర్ కాన్సన్ట్రేషన్, లోయర్ నుంచి హయ్యర్కి వెళ్ళిపోయింది. ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ చూసాం. రివర్స్ ఆస్మోసిస్ ఏంటంటే ఇది రివర్స్ జరుగుతుంది. రివర్స్ ఆస్మోసిస్ ఏం జరుగుతుందంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్ వరకు వెళ్ళాలి. ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్ చూద్దాం సార్. ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ అనేది ఏంటంటే ఇక్కడ వాటర్, నార్మల్ వాటర్. ఆ నార్మల్ వాటర్లో ఏముంటాయి, సాల్ట్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది, వాటర్ పర్సెంట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం, వాటర్ ప్యూరిఫై చేయాలంటే వాటర్లో ఉన్నటువంటి సాల్ట్స్ తగ్గించాలి. అర్థమవుతుందా? వాటర్ ఉప్పు నీళ్ళల్లో ఏముంటుంది, ఉప్పు అంటే ఏంటి, లవణాలే కదా. సో ఆ లవణాలలో ఏముంటుంది, లవణాలు అంటే ఏంటి, సాల్ట్స్, హైయర్ సాల్ట్ కంటే. సో ఆ సాల్ట్ పర్సెంట్ తగ్గించాలంటే ఏమైనా సాల్ట్స్ వేరు చేయాలి, వాటర్ని వేరు చేయాలి. ఆ ప్రాసెస్ దీనిలో జరుగుతుంది. అర్థమైందా? సో ఇక్కడ మనకు 2-3 క్యాటరేజెస్ ఉంటాయి. ఇక్కడ క్యాటరేజెస్ ఫిల్టర్స్ ఉంటాయి కదా. ఈ ఫిల్టర్లలో మన స్కూల్లో చూసినటువంటి ఆ బేసిక్గా మూడు స్టేజెస్లో ఉన్నటువంటి ఫిల్టర్స్ ఉన్నాయి కదా, అట్లాగే ఇక్కడ కూడా 2 ఫిల్టర్స్ ఉన్నాయి. ఈ 2 ఫిల్టర్స్ని ఏం చేస్తున్నాం మనం, 2 ఫిల్టర్ల గుండా నీటిని పంపించినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మెంబ్రెయిన్ ఉంటుంది వీటి లోపల. ఈ మెంబ్రెయిన్ త్రూ వీటి గుండా మనకు ఏది వాటర్ పోయినప్పుడు ఆ సాల్ట్స్ అనేది ఇక్కడ ఆగుతాయి. ఆగి ప్యూర్ వాటర్ అనేది దీంట్లోకి వస్తాయి, ఈ మధ్యలోకి వస్తాయి. సో ఈ త్రూ మన హై ప్రెషర్ పంప్ కూడా ఉంటుంది. ఆ హై ప్రెషర్ పంప్ తోటి మన నీళ్ళు పంపినట్టయితే అవి ఏవైతే దీని నీళ్ళు ఈ మధ్యలోకి వచ్చేసి ఇంప్యూర్ వాటర్ అంటే సాల్ట్ కంటెంట్ ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది, ప్యూర్ వాటర్ అంతా కూడా లోపలికి వచ్చేస్తుంది. ఈ ప్యారగ్లో 1, 2, 3 మన స్టేజ్ 2, 3 ఇంటి కనెక్ట్ చేసుకొని ప్యూర్ వాటర్ దీనికి వచ్చిన తర్వాత దీన్ని కనెక్ట్ చేసుకొని ఆ వాటర్ అంతా కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకుని ఒక దగ్గర స్టోర్ చేస్తాం. ఓకేనా? స్టోర్ చేసిన ఏంటంటే ప్యూరిఫైడ్ వాటర్. ఇప్పుడు ఏవైతే దీంట్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్స్ ఉన్నటువంటి వాటర్ ఏదైతుందో అది వేస్ట్ అవుతుంది. మనం బోర్ నుంచి ఒక 100 లీటర్ల నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, 60 నుంచి 70% వాటర్ ఏమవుతుంది, వేస్ట్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ కింద మనం వెళ్ళిపోతుంది. మిగతా ఒక 30 నుంచి 40% వాటర్ అంతా కూడా ప్యూరిఫైడ్ వాటర్గా మనకు మిగిలిపోతుంది. సల్మాన్, మన వేస్ట్ వాటర్ ఎక్కడ పోతాయి, ఇక్కడ బయటకు వెళ్ళిపోతాయి. ఒకసారి మనం విజిట్ చూద్దాం, ప్లాంట్ చూద్దాం ఒకసారి రండి. రండి ఇద్దరు పర్లేదు, గ్లాస్ కూడా రండి. గ్లాస్ కూర్చోరా, చికెన్ స్టేషన్ ఇది పంపింగ్ స్టేషన్ ఇది. దీని నుంచి పంప్ అవుతుంది. ఓకేనా? వాటర్ అక్కడెక్కడో బోర్ ఉంది, ఆ బోర్ స్టార్ట్ చేసిన తర్వాత వాటర్ అంతా ఈ బ్లాక్ పైప్ ఉంది కదా, ఈ పైప్ ద్వారా వచ్చి ఇది రిజర్వాయర్ చూసారా, దీంట్లో వాటర్ కలెక్ట్ అవుతుంది. ఈ వాటర్ ఏం చేస్తే మళ్ళీ ఆ కంటిన్యూస్ నడుస్తుంటే ఇది పంప్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇది పంప్ ఉంది. ఓకేనా? ఇది హై ప్రెషర్ పంపు. సో ఈ ట్యాంక్లో ఏం చేస్తాం, వాల్ ఓపెన్ చేస్తే ఈ పంప్ చేస్తుంది. ఇది ఫిల్టర్స్, ఇది ప్రైమరీ MCF అంటాము. ఇదేమో క్యాటరేజ్, దీంట్లో క్యాటరేజ్ ఉంది. సో దీంట్లో ఉన్నటువంటి అంటే ఆ సాల్వెంట్ అంటే ఈ వాటర్లో ఉన్నటువంటి హార్డ్ మినరల్స్ కానీ సాల్ట్స్ కానీ ఏవైతుందో దీంట్లో ప్యూరిఫై నెక్స్ట్ ఏమవుతుంది, దీని నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తాయి.
ఈ పంప్ దీని నుంచి కనెక్షన్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మనం చూసాక మధ్యలో ఒక హోల్ ఉంది కదా, ఆ హోల్ లోకి వాటర్ కలెక్ట్ అవుతుంది, దానిలోకి వెళ్ళి పంప్ చేసి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఫైనల్ ఫిల్టరేషన్ ఇక్కడ నుండి మళ్ళీ అవుతుంది. ఇది అల్ట్రా ఫిల్టర్ రెండు కార్బన్ క్యాటరిన్స్ ఇక్కడ ఉంది. సో ఈ మెషిన్ వీటి ద్వారా ఫిల్టర్ అయిన తర్వాత వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి ఎంత ఇలా పర్సెంటేజ్ ఎంత అవుతుంది? 60% యూజ్ అవుతుంది, వేస్ట్ అవుతుంది, 40% ప్యూర్ వాటర్ వస్తాయి. కదా